ఎంతసేపు కూర్చుంటావు ఇట్లా నువ్వు? అన్నం తినవా? ఇట్లా కూర్చుంటే కడుపు నిండుతుందా? నాకు ఆకలి అయితే లేదు, నువ్వే తినిపో. ఏంది ఆకలి అయితే లేదా? ఎప్పుడు నీకు అదే రోగం, అన్న అన్న అన్న. చూసినా కదా ఇలా మీ అన్న వారిని ఎట్లా మాట్లాడిరా? ఇంకేంది అన్న? మా అన్న గురించి నాకు తెలుసు. అరే ఎప్పుడు మా అన్న గురించి మాట్లాడతావేందే? మా అన్న ఎంత మంచోడో నాకు తెలియదా? మస్తు ఆలోచిస్తాడు. అందుకనే షేన్ పైసలు పాల పైసలు అన్ని వెనకేసుకుంటూ వస్తున్నాడు. మీ అయ్య చచ్చిపోతే పాల సచ్చిన పైసలు కూడా వెనకేసుకున్నాడు. మా అన్న అసంటోడు కాదు. అసలు నీకు ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇండియన్గా పెద్దమ్మ చెప్పింది. ఇక పెద్దమ్మ మాటలు వినాలి నువ్వు. ఏ అన్న ఏ తమ్ముని కోసం ఆరాటపడడు. అది అప్పటి కాలం. కాలం మారింది ఇప్పుడు. ఇప్పుడు మనుషులందరూ స్వార్థంగా ఉన్నారు. కాలం మారింది. నా పిల్లలు నా పెండ్లమని చూసుకుంటారు కానీ తమ్ముని పిల్లలని చూడరోలు. నువ్వు చెప్పింది నాకేం నమ్మబుద్ధి అయితే లేదు.